ఇక్కడతోటి ఆ కాదు, అవుతోంది సమం కదా. మీరు క్రి క్రిందు అనునది మీదు క్రిందు అనేది వర్జితమై సర్వమయ సర్వ మీకు ఏదైనా అర్థమవుతుందా? ఆత్మతత్వాన్ని చెప్తున్నారు అంటే అందుకని మీకు అలా నేను అని శరీరంగా ఆలోచిస్తే మనకు అర్థం కాదు. అసలైన నేను ఇదే అక్కడ చెప్తున్నారు అవధూత గీతలో. మీరు క్రింద అనున్నది వర్జితమై సర్వ సమమై ఉన్నది. అంతరం బాహ్యము అనునవి లేక సర్వ సమమై ఉన్నది. మీదు కిందు అనేది వర్జితమై అంటే లేకుండా సర్వ సమమై ఉన్నది. విచారించగా ఏకవర్జితమైన సర్వ సమమై ఉన్నది. మనస్సునందు ఎలా చింతించుచున్నావు ఇది ఎంతయు సర్వ సమమై ఉన్నది. నహి కల్ప నహి కల్పత కల్ప విచార ఇది నహి కారణ కార్య విచార ఇది పదసంధివి వివర్జిత సర్వసమం కిమురోదిషి మానసి సర్వసమం. అంటే కల్పిత స్వరూపమైన విచారం ఏదియునూ లేదు, కారణమనియు కార్యమనియు ఈ విచారం ఏదియునూ లేదు. పదములు సంధి ఈ మొదలైనవి లేని సర్వ సమమై ఉండగా దేనిని గురించి నీవు ఏల రోదనము చేసెదవు? అంతయు సర్వ సమమై ఉన్నది. నహి బోధ విబోధ సమాధిరితి నహి దేశ విదేశ సమాధిరితి నహి కాల వికాల సమాధిరితి కిమరోదిషి మీన్ కిమరోదిషి మానసి సర్వ సమం. అంటే బోధ అని విబోధ అని సమాధి అని ఇవి ఏవియునూ లేవు. దేశమని విదేశమని ఈ నిశ్చయం ఏమీయూ లేదు. కాలమనియు వికాలమనియు ఏదియునూ నిశ్చయము లేదు. ఎవడు ఎందు నిమిత్తమై ఈ సర్వసమమైన దానిని గూర్చి చింతించదు? నహి కుంభ నభో నహి కుంభ ఇతి నహి జీవ వపున్ నహి జీవ ఇతి నహి కారణ కార్య విభాగ ఇది కిమరోదిషి మానస సర్వసమం. ఘటాకాశము లేదు, ఘటమును లేదు, జీవ శరీరము లేదు, జీవుడును లేదు, కారణము గాని కార్యము గాని ఈ విభాగములు లేవు. సమమైన తత్వమును గురించి ఎలా చింతించదవు? ఇక్కడ నహి కుంభ నహి కుంభ నభో నహి కుంభ ఇతి నహి జీవ వపున్ నహి జీవ ఇతి నహి నహి కారణ కార్య విభాగ ఇది కిమరోదిషి మానసి సర్వసమం. అంటే ఘటాకాశము లేదు, ఘటమును లేదు, జీవ శరీరము లేదు, దేవుడును లేడు, కారణము గాని కార్యము గాని ఈ విభాగములు లేవు. సర్వ సమమైన తత్వమును గురించి ఎలా చింతించదవు? ఇహ సర్వ నిరంతర మోక్షమపదం లఘు దీర్ఘ విచార విహీన ఇతి నహి వర్తుల కోణ విభాగ ఇతి కిమరోదిషి మానసి సర్వసమం. ఇక్కడనే సమస్తమైన నిరంతర మోక్షపదము గలదు. లఘువు దీర్ఘము అనే విచారము లేక ఉన్నదని తెలియను. వర్తులము గుండ్రనివిగాను కోణముగాను ఉన్నదనియు ఈ విచారం ఏమీయూ లేదు. సర్వ సమమైన దానిని గూర్చి ఏల శోకించదు? శోకింపవద్దని భావం. ఇహ శూన్య విశూన్య విహీన ఇతి ఇహ శుద్ధ విశుద్ధ విహీన ఇతి ఇహ సర్వ విసర్వ విహీన ఇతి కిమురోదశి మానస సర్వసమం. మానసి సర్వసమం శూన్యము విశూన్యము లేని దై లేనిదై అనియు శుద్ధము విశుద్ధము అనుభావము లేనిదై అనియు సర్వము పర్వము విపర్యము పర్వము విపర్వము అను మాటలు లేనిదై అనియు ఇహలోకమునందే ప్రస్తుత విద్యమాన దేశముంది ఉండగా సర్వ సమమైన పరతత్వమును గూర్చి ఏల దుఃఖించదవు? ఇంకా ఆపుదామా?
అమ్మ అమ్మ అది ఏజ్ 9 వస్తుంది చదువుతారు. 50వ పేజీకి వచ్చామండి. ఏ, ఓకే. మొత్తం ఎన్ని సరే. పేజీలు ఉన్నాయంటే 72. ఓకే. సగం బుక్ దాటి ఆ? బుక్ సగం దాటిపోయేమమ్మ అంటున్నాను. అంటే చిన్న పుస్తకమే కానీ మహా మీనింగ్. దీనికి అర్థం చెప్తే చాలా చాలాసేపు అవునమ్మా. అంటే పూర్తి ఆత్మతత్వం యొక్క వర్ణనే పూర్తి కదా. ఆత్మతత్వమే. ఇంకా అవును. శరీరం అసలు ఏం లేదమ్మా. పూర్తి ఉమ్. ఆత్మతత్వం. ఓకే. ముగించేస్తాను. థ్యాంక్ యూ. జయంత్